నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు ఖాయమా? దీపాదాస్ విషయంలో పార్టీ హైకమాండ్ అసహనం నిజమేనా? ఒకవేళ ఆమెను మారిస్తే రేసులో ఉన్న నాయకుడెవరు? దానిపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారకులెవరు? కొరియన్ కమిటీ ఏం చెప్పాలనుకుంటోంది? లోక్సభ ఎన్నికల్లో పర్వాలేదనిపించినా పెట్టుకున్న టార్గెట్ను మాత్రం రీచ్ అవ్వలేకపోయింది తెలంగాణ కాంగ్రెస్. 14 ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నది పార్టీ పెద్దలు పెట్టుకున్న లక్ష్యం కాగా చివరికి 8 సీట్లకు పరిమితం కావాల్సొచ్చింది. అందుకు కారణాలేంటని ఆరా తీస్తే రాష్ట్రంలోని ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులే మెయిన్ రీజన్ అని పోస్ట్ మార్టంలో తేలిందట. మెదక్, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి సీట్లపై గట్టి ఆశలే పెట్టుకుంది పార్టీ హైకమాండ్. కానీ ఆ 4 సీట్లు తేడా కొట్టాయి. స్థానిక సమీకరణాలతో పాటు బీఆర్ఎస్ ఎత్తుగడలు కూడా బీజేపీకి ఉపయోగపడ్డాయన్నది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అభిప్రాయం. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీ బలం పెరిగినా అధిష్టానం అంచనా మాత్రం తప్పిందన్నది తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. అదే సమయంలో ఎన్నికల లోపాలపై రిపోర్ట్ కోసం హై లెవెల్ కమిటీ వేసింది అధిష్టానం. ఈ కమిటీ కేవలం రాష్ట్ర నాయకత్వం లోపాల మీదనే దృష్టి సారిస్తుందా, లేక ఏఐసీసీ నాయకుల పనితీరు మీద కూడా నివేదిక ఇస్తుందా అన్న చర్చ సైతం ఉంది పార్టీలో. మెదక్ లోక్సభ నియోజకవర్గం విషయంలో కొన్ని అంశాల్లో ఏఐసీసీ నాయకుల పొరపాట్లు కూడా ఉన్నాయన్న అభిప్రాయానికి కమిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఒకరిద్దరు నాయకులు కూడా ఇదే విషయాన్ని కమిటీ ముందు ప్రస్తావించినట్టుగా సమాచారం. ఇక రాష్ట్ర నాయకత్వ పరంగా లోపాల సంగతి ఎలా ఉన్నా త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారన్నది మాత్రం ఖాయం. అదే సమయంలో ఏఐసీసీ పరమైన మార్పులు కూడా ఉంటాయన్న చర్చ కొత్తగా మొదలైంది తెలంగాణ కాంగ్రెస్లో. రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్న ఏఐసీసీ నాయకుల మధ్య సమన్వయ లోపం, ఒంటెద్దు పోకడ లాంటి విషయాలపై కూడా దృష్టి సారించిందట కమిటీ. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కొనసాగిస్తారా లేక తప్పిస్తారన్న చర్చ నడుస్తోంది పార్టీ సీనియర్స్ మధ్య. ప్రస్తుతం అదనపు బాధ్యతలతో ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు దీపాదాస్. అదే సమయంలో లోక్సభ ఎన్నికల ఫలితాల మీద హైకమాండ్ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇన్ఛార్జ్ మార్పు తప్పదన్న వాదన బలపడుతోంది పార్టీలో. దీపాదాస్ను కొనసాగిస్తారని ఒకరిద్దరంటున్నప్పటికీ మారుస్తారన్న మాటే గట్టిగా వినిపిస్తోంది. కొరియన్ కమిటీ సభ్యుల్లో ఒకరిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమిస్తారన్న మాట వినిపిస్తోంది. కమిటీలో సీనియర్ సభ్యుడు రాకిబుల్ హుసేన్ అస్సోం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్నే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించే అంశంపై చర్చ జరుగుతోందన్నది గాంధీ భవన్ వర్గాల టాక్. ప్రస్తుత ఇన్ఛార్జ్ పనితీరుపై పార్టీలో మెజార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తోందట. ఇదే విషయాన్ని ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కొందరు నేతలు అధిష్టానం చెవిన వేసినట్టుగా సమాచారం. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పుపై తెలంగాణ కాంగ్రెస్లో గట్టి చర్చ జరుగుతోంది. ఫైనల్ గా రాకిబుల్ హుస్సేనే తెర మీదకొస్తారా లేక మరొకరవుతారా అన్నది చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.